శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. చాలామంది లోకంలో ఏదో కర్ణుడు అండి, దానవీర సూరకర్ణుడు అని ఇవన్నీ రకరకాల ప్రచారాలు చలనచిత్రాలు ఇవన్నీ వచ్చినాయి. కానీ మనం భారతాన్ని కనుక పరిశీలించినట్లయితే కర్ణుడు దానకర్ణుడు మాత్రమే. వీరత్వ సూరత్వాలన్నీ అతనికి అంత గొప్ప, అందరినీ మించిన వీరత్వం ఏమీ అతనికి మనకి ఎక్కడా కనిపించదండి. మరి ఎందుకని అన్నట్లయితే మరి దానంలో మాత్రం చాలా గొప్పవాడండి. ఎన్నో కథలు ఉన్నాయి. ఎవడండి అసలు తన కవచకుండలాల రక్షణ అండి. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచకుండలాలు ఇమ్మంటే కోసి శరీరంలో వచ్చి అసలు అంతకంటే పరాకాష్ట అండి. అందుకే అతను దానకర్ణుడిగా మనకు ఎంతో పేరు పొందాడండి. ఆయనకి దానికి తిరుగులేదు. కానీ మరి వీరుడు సూర్యుడా అంటే అది మనకు భారతంలో ఎక్కడ కనిపిస్తుందండి. ఎందుకంటే రెండు ఉదాహరణలు చూస్తాను మీకు. ఒకటి ద్రౌపది స్వయంవరం. అప్పుడు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు పాండవులు. ద్రౌపది చేస్తే వీళ్ళు యుద్ధం ప్రకటించాడు దుర్యోధనుడు. ఆ పాండవులు అర్జునుడి వేషంలో ఉన్నవాడే మొత్తం మీద యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో కూడా కర్ణుడితో కూడా అందరూ అపజయాన్ని పొందారు. అదేవిధంగా గోవుల్ని వాళ్ళని పరాభవం చేయడానికని పాండవుల అరణ్యవాసంలో ఉంటే ఈ కర్ణుడు ఈ దుష్ట చతుష్టయం అంటారు వీటిని. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని ఈ నలుగురు కలిసి అక్కడికి వెళ్ళి గంధర్వులతో యుద్ధం చేస్తే అక్కడ గంధర్వులతో యుద్ధం చేతకాక వాళ్ళకి అందరినీ కలిపి కట్టిపారేశాడు మొత్తం గంధర్వుడు. అప్పుడు వచ్చి విడిపించిన వాడు అర్జునుడు, భీముడు. అంటే అర్జునుడి కన్నా పరాక్రమం తక్కువే కదా, ఏంటి ఇంక వీరత్వం ఈయనకి? ఏదో అలా ప్రచారం జరుగుతుంది. అబ్బాయి ఆయనకి ఏదో శాపం అలా ఉంచు, అసలు నీకు చేత అయింది ఏది యుద్ధం లేదండి. అప్పుడు దొరికిపోయినాడు. దొరికిపోయిన తర్వాత ప్రాయోపవేశం చేసి చచ్చిపోతానంటే ఏదో మళ్ళీ బతిలాడి ఆ దుర్యోధనుడిని ఇంటికి తీసుకొచ్చారు. అది వేరే విషయం. ఇంకో సంఘటన కూడా భారతంలో మీకు చెబుతా. ఉత్తర గోగ్రహణం. విరాట మహారాజు ఆస్థానంలో పాండవులు ఉండాలని వీళ్ళందరూ ఆ గోవులు పట్టుకోవడానికి అక్కడికి వెళ్ళారండి. అప్పుడు కర్ణుడు ఉన్నాడు. అర్జునుడితో యుద్ధం చేశారు. ఎక్కడ ఏమీ లేదు, ఓడిపోయినారు. అర్జునుడు ఒక్కడు ఇంత కౌరవ సైన్యాన్ని ఓడించి ఒకటేనండి. కృష్ణుడు వాళ్ళు అన్నాడు, ఇతను ఒక విధంగా చెప్పాలంటే దుర్యోధనుడు భీష్మద్రోణాదులు కూడా నమ్ముకోలేదండి. అతనికి తెలుసు వీడు పాండవ పక్షపాతులు ఎంతవరకు యుద్ధం చేస్తారో ఎంతవరకు మానేస్తారో అని నమ్మకం లేదు. ఒక్క దుర్యోధనుడు భారత యుద్ధంలో దిగాడు అంటే పూర్తిగా కర్ణుడిని నమ్ముకొనే దిగాడు. మరి అంత పరాక్రమం లేకుండా అంతకుముందే 2-3 సార్లు పరాక్రమంలో ఓడిపోయినవాడు నిజంగా దుర్యోధనుడు అలా చేయకూడదు. వద్దు నాయనా యుద్ధం అని చెప్పాలి. కానీ నేనున్నానని నమ్మించాడు. నమ్మించి యుద్ధంలో ముంచాడు. తను మరణించాడు. దుర్యోధనుడు మరణానికి మరి కారణమైనాడండి. ఇది మిత్రుడే. మిత్ర స్నేహంలో మళ్ళీ చాలా గొప్పవాడండి. అబ్బో ప్రాణం ఇస్తాడు. కుంతీదేవి చెప్పింది, కృష్ణుడు చెప్పాడు, నువ్వు పాండవులు రా, ఇప్పుడు నీకు అసలు నువ్వే పెద్దవాడే, ధర్మరాజు కాదు నువ్వు రాజు అవుతావు, రాయి పక్కకి అన్నారు. వెళ్ళలేదండి. ఆ మిత్ర స్నేహం ఉంది, దాన ధర్మాలు ఉన్నాయి. కానీ పరాక్రమంలో మాత్రం వాళ్ళకి సరిపోలేదు. అందువల్ల తను అధర్మం కూడా చేశాడండి. అవి 2 చోట్ల చేశాడు. ఒకటి దుర్యోధనుడు పరాభవిస్తుంటే ఆవిడ తొడ మీద కూర్చొని సైకి చేశాడు దుర్యోధనుడికి. అది తప్పు కదా. ఒక పరాయి స్త్రీని పరాభవం చేయటం, దానికి దోహదం చేయటం కూడా పాపమే. ఆ పాప ఫలమే యుద్ధంలో అనుభవించాడు. అభిమన్యుడు చంపినప్పుడు కూడా యుద్ధంలో వెళ్ళి వెనక నుంచి మళ్ళీ అభిమన్యుడిని కొట్టాడు ధనుసు విరిగేట్టుగా కర్ణుడు. అక్కడ కూడా అధర్మ యుద్ధం చేశాడు. ఇటువంటి అధర్మ యుద్ధాలు కొన్ని చేశాడు. అది అందువలన మనం కర్ణుడు చెప్పుకోవాలంటే దానకర్ణుడు మిత్రత్వానికి ప్రతీక అని మాత్రమే మన మహాభారతాన్ని పరిశీలిస్తే జరుగుతున్నది. కావని మనం అనుకున్నంత గొప్ప వీరుడు సూర్యుడు మాత్రం కాదు అనేటువంటి విషయం మహాభారతాన్ని పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. స్వస్తి.